నాయుడు గారు కూడా ఇంటికెళ్ళి ఇస్తున్నారు. ప్రతి ఇంటికెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఇక్కడ చూడొచ్చు పెన్షన్ పంపిణీ. అండ్ సెకండ్ది 198 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తోంది. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట చేసిన పని ఏంటి అంటే అన్నా క్యాంటీన్లన్నీ క్లోజ్ చేయించడం. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 198 అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేశారు. నేను కూడా వెళ్ళి చూశాను. ఉదయం టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం ఫుడ్ 4 కూరలతో పెడుతున్నారు, ఈవినింగ్ కూడా ఫుడ్ పెడుతున్నారు. తక్కువ రేట్కే అందుబాటులో అయితే ఉంది అన్నా క్యాంటీన్. ఇదైతే పేదల ఆకలి, ఎవరైతే ఫుట్పాత్ మీద ఉండి బెగ్గర్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర ఉండే చిల్లరతోనే ఈ ఫుడ్ వాళ్ళు ఫుల్ మీల్స్ అయితే తింటున్నారు. పేదల ఆకలి తీర్చడానికి అయితే ఇదైతే మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ మూడవది దీపం 2 కింద ఇప్పటికే 50 లక్షలు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. అండ్ అదేవిధంగా చెప్పినట్టు ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందైతే చెప్పారు. అందులో భాగంగా అదే విధంగా దాదాపు 50 లక్షలు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే బుక్ చేసుకున్నారు. అండ్ నాలుగవది 861 కోట్లతో రోడ్ల మరమ్మత్తు కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అండ్ సంక్రాంతిలోగా ఎక్కడ గుంతలు లేని రోడ్డు ఎక్కడా ఉండవని అయితే చెప్తున్నారు. అండ్ ఇప్పటికే చూసాం మనం మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు చూసుకుంటే ఒక్కసారి 10 సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. కానీ తిరిగి వీళ్ళు వచ్చాక మళ్ళీ వెంటనే ఆ గుంతలు పూడ్చడం, ఎక్కడైతే రోడ్డు అవసరమో అక్కడంతా మొత్తం అయితే రోడ్డు అయితే కంప్లీట్ అవుతుంది. సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు అయితే చూడొచ్చని అయితే చెప్తున్నారు. అండ్ ఐదవది ఉచిత ఇసుక సరఫరా వల్ల 125 వృత్తులు వ్యాపారులకు చేయూత. గతంలో చూసుకుంటే ఇసుకకు ఒక టన్నుకైతే సామాన్యుడు కొనలేనంత రేట్ అయితే పెట్టి ఇసుకనైతే గతంలో దోచేశారు చాలా మంది. ఇక్కడ కృష్ణా రివర్ లో కానివ్వండి, అక్కడ పెన్నా రివర్ లో కానివ్వండి, ఇంకా అటు సైడ్ చాలా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలు కానివ్వండి, ఇటువల్ల చాలా చోట్ల అయితే ఇసుక అయితే తవ్వి అక్రమంగా ఇసుక రవాణా అయితే చేశారు అంత గతంలో. ఇప్పుడు ఇసుకనైతే ఫ్రీ చేశారు. చాలా మంది దాదాపు 125 వృత్తుల వాళ్ళైతే ఈ ఇసుక వల్ల అయితే లాభం పొందుతున్నారు. అండ్ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా, మద్యం మాఫియా ఆటకట్. అండ్ గతంలో చూసుకుంటే స్పిరిట్ అనేది అయితే అమ్ముతున్నారని చెప్పి మద్య ప్రియులు అయితే చెప్పారు. అండ్ రేపల్లి దగ్గర కూడా కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు కూడా అయితే మనం అయితే చూసాము. కానీ ఇప్పుడైతే క్వాలిటీ మద్యం అయితే ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. ప్రజా రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నిధులైతే ప్రతిపాదన ట్రై చేస్తున్నారనమాట. దాదాపు అమరావతి కోసం 15,000 కోట్లు అయితే ఆల్రెడీ వచ్చాయంటున్నారు. పోలవరం కోసం ఒక 12,000 కోట్లు ఈ నిధులైతే సాధన జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. అండ్ ఎనిమిదవది 4,500 కోట్లతో 13,000 గ్రామ పంచాయతీల్లో 30,000 పనులు జరుగుతున్నాయి. దాదాపు 4,500 కోట్లు ఖర్చు పెట్టి మన దగ్గర 13,000 పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అయితే అక్కడ కావలసినటువంటి వాళ్ళకి ఏం కావాలి, రోడ్స్ కానివ్వండి, ట్యాంకులు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇవైతే సంక్రాంతి నాటికైతే ఇవన్నీ కంప్లీట్ గా గ్రామ పంచాయతీల్లో కూడా డెవలప్మెంట్ అనేది అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది అని అయితే చెప్తున్నారు. 9వది డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు అయితే జరిగాయి. అంటే అదేవిధంగా 6,100 పోలీసు ఉద్యోగ నియామకాలకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అండ్ 10వది చూసుకుంటే 50కి పైగా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల రాకతో 4.60 లక్షలు పైగా పెట్టుబడులు అయితే వస్తున్నాయి. అండ్ తద్వారా 5 లక్షల మందికి ప్రత్యక్షంగా అవకాశాలు అయితే వచ్చేస్తున్నాయి. దగ్గరలో ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటున్నాయి. దాదాపు 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ, నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్ తో అయితే టైప్ పెట్టుకుంటున్నారు. వాళ్ళతో 5 లక్షలు మనము లోకల్లో ఉన్నటువంటి వారికి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే తొందరలో లభించబోతున్నాయని అయితే చెప్తున్నారు. అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 11వది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూ బకాసరుల నుండి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పన. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకప్పుడైతే చాలా హల్చల్గా అయితే మారింది. దాన్ని అయితే కంప్లీట్ గా మార్చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద అయితే నమోదు చేశారు. అండ్ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు. గతంలో చూసుకుంటే 5 లక్షలు అనేది అయితే ఉండింది డ్వాక్రా మహిళకి, కానీ వాళ్ళకు
5,00,000 కూడా వచ్చిన అవకాశాలైతే లేవు. చాలా తక్కువ డబ్బులైతే వచ్చినాయి. కానీ ఇప్పుడైతే ఈ 5,00,000ని 10,00,000 వరకైతే పెంచి విపత్తు సాయం హెలికాప్టర్‌కు 10,000 నుండి 25,000కు పెంపు. విపత్తు సాయం హెక్టార్‌కు 10,000 నుండి 25,000 వరకు పెంపు. 48 గంటల్లోనే ధాన్యం సేకరణకు నిధులు రైతుల ఖాతాల్లో జమ. ఏదన్నా విపత్తు జరిగితే వెంటనే హెక్టార్‌కి ఒక 10,000 నుంచి 25,000 వరకైతే డబ్బులైతే వాళ్ళకైతే ఇస్తారని చెప్తున్నారు. అండ్ అదే విధంగా కేవలం 48 గంటల్లోనే ఇప్పుడు ధాన్యం ఉంటే దాన్ని వెంటనే కొనేసుకొని 48 గంటల్లో వాళ్ళకి అకౌంట్‌లో కూడా డబ్బులైతే వేస్తాము వెంటనే అనేది చెప్తున్నారు. అండ్ 13వది గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం. 5గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు. నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాం. గంజాయి డ్రగ్స్ అయితే ఆల్మోస్ట్ అయితే అరికట్టారు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే అనంతపురంలో ఈగల్ టీం అయితే ఫామ్ అయింది. ఒక డ్రోన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రోన్ సమ్మిట్ అయితే పెట్టారు. ఆ డ్రోన్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఎవ్రీ పోలీస్ వాళ్ళ దగ్గర నార్కోటిక్స్ టీం దగ్గర అయితే ఈ డ్రోన్స్ అయితే పెట్టి ఎక్కడెక్కడైతే ఎక్కువ బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ దగ్గర అయితే ఈ ఈగల్ అనే టీం అయితే ఇలాంటి వాళ్ళని అయితే పట్టుకొని డ్రోన్ హెల్ప్ తో అయితే ఇదైతే చేస్తుంది. మనం అయితే ఆడి చాలా వరకు అయితే వీడియోస్ కూడా చూసాం మనం. అండ్ కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్లు పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం హామీ సాధన. మనం చూసుకుంటే వెనుకబడిన ప్రాంతాలు అనుకోవచ్చు, కొంచెం రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలు. అందులో కర్నూలు, ఓర్వకల్లు, కడప జిల్లాలు వీటిలలో పరిశ్రమలు అయితే తీసుకొస్తున్నారు. దాదాపుగా 25,000 కోట్ల పెట్టుబడులు అయితే పెడుతున్నారు. అండ్ మనకు 75,000కు పైగా ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కర్నూలు జిల్లా వాళ్ళకి, కడప జిల్లా వాళ్ళకి. అండ్ 15వది విశాఖ రైల్వే జోన్కి 52 ఎకరాలు పూర్తి హక్కుతో కేటాయింపు. ఒక 52 ఎకరాలు వైజాగ్ రైల్వే స్టేషన్, విశాఖ రైల్వేకి అయితే 52 ఎకరాలు కంప్లీట్ గా ఏ అడ్డు లేకుండా అయితే 52 ఎకరాలు అయితే ఇచ్చేశారు డెవలప్మెంట్ కోసం. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ. గతంలో దీన్ని ప్రైవేటీకరణ చేద్దాము, అమ్మేద్దాము అని వార్తలు కూడా వచ్చాయి. అమ్మేదే లేదు అని చెప్పేసి అయితే ఇప్పుడు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణకైతే వీళ్ళైతే తోడ్పడుతున్నారు. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు, టీసీఎస్ సెంటర్ నుండి ఒక 10,000 ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయని అయితే చెప్తున్నారు. అండ్ రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ సాధన. రాయలసీమకు మాత్రమే కాకుండా అటు ఇటు కాకున్నటువంటి ప్రకాశం జిల్లానైతే ఎక్కువ మంది పట్టించుకునే ఆవశ్యకత అయితే లేదు. కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాకు కూడా అయితే ఒక స్పెషల్ స్టేటస్ గా మీకు ఏమన్నా వాళ్ళకైతే గుర్తింపు ఉండాలని సిచ్యువేషన్ లో అయితే ఒక స్పెషల్ ప్రత్యేక ప్యాకేజీ కోసం అయితే సాధన అయితే చేయడం జరుగుతుంది. అండ్ 17వది బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7.5 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 4,000 కోట్లు ప్రస్తుతానికి బడ్జెట్లో అయితే కేటాయించారు. మనం టాప్ 20 అయితే చూసుకున్నాం. ఇది మంచి ప్రభుత్వం అనే అయితే కొంచెం నమ్మొచ్చు మనం. అండ్ ఖజానా దివాలా తీసి ఉన్న 6 నెలల్లోనే 400కు పైగా అభివృద్ధి సంక్షేమాల పథకాలు అందించిన చంద్రన్న ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేసింది అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అయితే చాలా అప్పుల ఊబిలో అయితే ఉంది. ఇంత అప్పుల్లో ఉన్న ఖజానా లేకపోయినా కానీ వీళ్ళైతే 400కు పైగా డెవలప్మెంట్ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారని అయితే ఇక్కడ చెప్తున్నారు. చూశారు కదండి, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం అయితే దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. ఇది ఒక్క పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది మనకి. థ్యాంక్ యూ.